అందరికీ నమస్కారం. అమెరికాతో మనోళ్ళు T20 వరల్డ్ కప్ ఆడుతున్న మూమెంట్లో ఆల్మోస్ట్ ఊహించిన విధంగా అందరూ అటు ఇటు ఇలాగ అవుట్ అయిపోతున్నారు. ఒక సూర్యకుమార్ యాదవ్ తప్ప మిగతా వాళ్ళంతా అభిషేక్ అసలు వీర విహారం భయంకరమైన ఫామ్లో ఉన్నాడు. అసలు ఫస్ట్ బాల్కే డాక్అవుట్. ఆ తర్వాత కూడా అంత స్కోర్లు ఏం చేయాలి మనోళ్ళు. ఏంట్రా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ యూజ్ చేసి అమెరికా వాళ్ళు మన బ్యాట్స్మెన్లు గతంలో ఆడినటువంటి ఆట తాలూకు వీడియోని వాళ్ళకి ఇచ్చేసి సిస్టమ్కి ఇచ్చేసి అనలైజ్ చేయించేసి వీళ్ళు ఎటువంటి బాల్ ఆడటానికి ఇబ్బంది పడుతున్నారు, ఏ సమయంలో వీళ్ళు ఇబ్బంది పడతారు, వీళ్ళు కొట్టేటప్పుడు ఎటు కొడతారు, ఒకవేళ అవుట్ అవ్వాలంటే ఎలా బౌల్ ఇస్తే అవుట్ అవుతారు ఏంటని చూసుకొని ఆ రకమైన టెక్నిక్స్ వాళ్ళకి నేర్పి ఏది అమెరికా బౌలర్కి నేర్పి మన వాళ్ళని అవుట్ చేశారు. వాటి సూర్యకుమార్ యాదవ్ మాత్రం 360 డిగ్రీస్లో ఎప్పుడు ఎలా మాట్లాడు ఎప్పుడు ఎలా కొడతాడు అతను ఒక్కడితో మాత్రం వీళ్ళు పట్టుకోలేకపోయారు. అంటే టెక్నాలజీని యూజ్ చేసి ఆటగాళ్ళని ఆటను కంట్రోల్ చేసే విధంగా తయారైపోయారు టీంలు. అంటే ఎవరికి అర్థం కాని విధంగా అన్ప్రెడిక్టబుల్ అన్నట్టుగా నువ్వు కనుక ఉంటే నిన్ను ఆటపరంగా అయినా బయట అయినా ఎవరేమీ చేయలేరు. నేను ఈజీగా అవతల వాళ్ళు అసెస్ చేయగలరు అనుకుంటే నేను ఇంక ట్రాప్ చేస్తారు, ట్రాప్స్ దించి ఇది చేసేస్తారు. నిన్న మ్యాచ్లో అమెరికాతో మన వాళ్ళు వచ్చేసి ఓ రకంగా తక్కువ స్కోర్ అడుగుతారో అనుకున్నారు. లక్కీలు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దుమ్ము లేపాడు. అసలు ఏ షాట్ ఎలా కొడతాడు కూడా ఎవరికి అర్థం కాదు, అట్ట కొట్టాడు. అతను వెనక లేకపోతే అమెరికా చేతిలో మన వాళ్ళు ఓడిపోయారు, పసికోళ్ళ చేతిలో ఓడిపోయారు. అఫ్కోర్స్ అమెరికా టీంలో ఉన్న వాళ్ళు అత్యధికంగా మళ్ళీ మన తెలుగు అవసరం, మన ఇండియన్సే. ఇప్పుడు ఈ వరల్డ్ కప్లో మీరు చెక్ చేస్తే అన్ని టీమ్స్ మీద చెక్ చేస్తున్నప్పుడు మనతో పక్కన పెడితే ఓవరాల్ మిగతా టీముల్లో ఓరు బాబోయ్ ఎక్కడ చూసిన ఇండియన్సే ఉన్నారు. ప్రపంచం అంతా కూడా క్రికెట్ అంటే ఇండియన్స్ అన్నట్టుగా ఉన్నారు. వీలైతే ఆ లిస్ట్ గ్యాదర్ చేసి అటాచ్ చేస్తాను వెనకాల. ఇవిడ నేను చెప్పదలుచుంది. పసి కొనాలి అని చెప్పేసి మనం లైట్ తీసుకుంటే పరువుపోయేలా ఉంది, ఓడిపోయేలా ఉంది. అట్ ది సేమ్ టెక్నాలజీని యూజ్ చేసి మన వాళ్ళ యొక్క ఆర్చర్ మొత్తం కనిపెట్టి ఎలా అవుట్ చేయాలి ఏంటన్నప్పుడు దాని తగ్గ ప్రణాళిక రచిస్తూ దాని తగ్గ వాళ్ళు ఇది చేస్తారు. నిన్న అభిషేక్ నుంచి మీరు చూస్తే స్టార్టింగ్లో ఎవరు లాంగ్లో ఉంచరు, ఎవరిని ఫీల్డింగ్ బట్ ఉంచారు. బౌండరీ దగ్గర క్యాచ్ ఎలా ఏంటంటే ఎటువంటి బాల్ ఇస్తే ఎటు కొడతాడు, ఎలా క్యాచ్ పట్టవచ్చు అంతే. సో అర్థం కాకుండా ఉన్నప్పుడే ఆటగాడైనా మనిషి అయినా ఈజీగా విజయాలు సాధిస్తాడు, ఎవరికి లొంగడు. సూర్యకుమార్ యాదవ్ ఇతను మాత్రం అన్ప్రెడిక్టబుల్.